సంక్రాంతికి ఇతర ప్రాంతాల నుంచి సొంతూర్లకు ప్రజలు వస్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఇప్పటికే స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు హైదరాబాద్, విజయవాడ, వరంగల్, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి పండుగకు జిల్లా నుంచి వచ్చే ప్రయాణికులతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక సర్వీస్ బస్సులు నడుపుతున్నారు. దీనికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రయాణికులంతా కూడా తమ స్వగ్రామాలకు చేరుకునేందుకైతే సమాయత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వివిధ ఆర్టీసీ సర్కిల్లో, అదేవిధంగా బస్టాండ్లో కూడా ప్రధానంగా రద్దీ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పల్లెలు, అదే పట్టణాల్లో ఉన్నటువంటి వారంతా కూడా పల్లెబాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ జనాల ఒత్తిడి మాత్రం భారీగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎక్సెస్ అంటే ఎక్కువగా బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ మాత్రం క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా ప్రత్యేక సర్వీసులు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తమ స్వగ్రహాలకు ఏదైతే సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని దాదాపు 3 రోజులు సెలవులు రావడంతో వారంతా కూడా తమ అంటే సొంత స్థలాలకు వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో కూడా వాళ్ళు ప్రయాణం చేసేందుకైతే ఎక్కువగా చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే అది ఏదైతే పల్లె వెలుగులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులు అయితే పూర్తిగా అంటే ఉచిత సర్వీసులు ప్రకటించడంతో ఆ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీ కూడా క్రమంగా పెరుగుతుంది. దానికి ఏదైతే ఖమ్మం డిపోకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా మనకు తెలియజేయడానికి ఇక్కడ డిప్యూటీ ఆర్ఎం పవిత్ర మనతో ఉన్నారు. అసలు ఇక్కడ అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, దాదాపుగా ఇప్పుడు సంక్రాంతి సంబంధించి ఎన్ని సర్వీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు? ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి సందర్భంగా 286 అదనపు బస్సులను మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది ట్రాఫిక్ క్లియరెన్స్ కోసము. ఈ 286 బండ్లలో నిన్న ఒక్కరోజే మనము 110 బస్సులు తిప్పడం జరిగింది. రోజువారీ మన బస్సుల్లో 1,10,000 1,15,000 మంది జనాలు రోజు ప్రయాణం చేసేవాళ్ళు. అలాంటిది నిన్న ఒక్కరోజే మన బస్సులలో 2 లక్షల మంది జనం ప్రయాణం చేశారు. అంటే సంక్రాంతి రద్దీ ఎంత ఉంది అన్నది మనము దీన్ని బట్టి తెలుసుకోగలుగుతాము. సో అంత రద్దీ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు బస్సెస్ అరేంజ్ చేసి ట్రాఫిక్ని స్మూత్గా క్లియర్ చేసే పద్ధతిలో మా ప్లానింగ్ మేము చేస్తున్నాము, మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అంటే ప్రధానంగా చూసుకుంటే సిటీలతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లా కూడా ఎక్కువగా రద్దీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికోసం అంటే అసలు ఎందుకు ఈ రద్దీ పెరుగుతుందంట? ఈ రద్దీ పెరగడానికి గల కారణం ఏంటంటేనండి, ఇప్పుడు మనము సిటీ నుంచి ఇటు ఖమ్మం వైపు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా మనము సిటీ బస్సులో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎల్బీ నగర్ నుంచి ఇటు ఖమ్మంకి మనము ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మనం నిరంతరం కొన్ని షటిల్ బస్సులు కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సత్తుపల్లి, భద్రాచలం, మనుగూరు ఇటువైపు వెళ్ళే ప్రయాణికులందరూ కూడా మన ఖమ్మం న్యూ బస్ స్టేషన్లో వచ్చి ఇక్కడ దిగుతున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళను మళ్ళీ వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి మేము మళ్ళీ స్పెషల్ బస్సెస్ ఇక్కడి నుంచి పెట్టి వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలకి తరలిస్తున్నాం. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులు అదేదైతే పల్లె వెలుగులు కావచ్చు, ఎక్స్ప్రెస్లు కూడా భారీగా రద్దీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని అధిగమించడం కోసం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎన్ని కొత్త సర్వీసులు ఏర్పాటు చేశారు? గతంలో ఉన్న సర్వీసులు ఎన్ని? కొత్త బస్సులు ఇప్పుడు మనము యాక్చువల్లీ ఆపరేట్ చేసేది డైలీ 540 బస్సులు రోజువారీగా మనము ఆపరేట్ చేస్తూ ఉన్నాము. మేము స్టూడెంట్స్ చాలా దూరం వెళ్ళాలి, 4 అవర్స్ జర్నీ. ఇంత రష్ ఉంటుంది, అసలు ఒక్క బస్సులు కూడా దొరకట్లేదు. ఇంకా ఎక్కువ బస్సులు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చాలా రష్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అయితే చాలా గొడవపడి మరీ కొట్టుకుంటూ వెళ్తున్నారు. పండగ కాబట్టి ఇంతమంది వస్తున్నారు, చాలా రష్ ఉంటుంది. ఎక్కువ బస్సులు ఉంటే ఓకే, కొంచెం బెటర్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్దామంటే ఒక బస్సు కూడా లేదండి, చాలా రష్ ఉంది. మనుగూరు బస్సు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది చాలా. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. సెలవుల కోసం కూడా వస్తున్నారు కదా వేరే ఊరు నుంచి, సౌకర్యాలు చేయాలి బస్సులు కొన్ని కోరుకుంటున్నాము. ప్రయాణికులు భారీగా వస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా సర్వీసులను ఏర్పాటు చేసి వారందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ప్రత్యేకంగా చర్యలు చేశామని చెప్పేసి డిప్యూటీ ఆర్ఎం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.